అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి కృత్తికా నక్షత్రం రోజు అరుణాచలగిరిపై మహాద్వీపాన్ని వెలిగిస్తారు. ఈ సంవత్సరం అయితే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్ర గడియలు లేకపోవడం వల్ల మార్గశిర మాసంలో కృత్తికా నక్షత్రం రోజు ఈ సంవత్సరం అంటే డిసెంబర్ 13వ తారీఖు 2024న సాయంత్రం 6 గంటలకు గిరిపై ద్వీపాన్ని వెలిగించారు. ముందుగా తెల్లవారుజామున ఇలా దీపాలు ఒక 5ని ఆలయంలో వెలిగించి ఆ దీపాలతో వెలిగించిన ఒత్తితో పైన అరుణాచల ద్వీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటారండి. పైన జ్యోతి వెలిగించే సమయంలో రమణ మహర్షి ఆశ్రమంలో కింద ఒక జ్యోతిని ఏర్పాటు చేసి పైన జ్యోతి 11 రోజుల పాటు వెలుగుతుంది కదండి. ఆ జ్యోతి వెలిగినంతసేపు రమణ మహర్షి వారి ఆశ్రమంలో వెలిగించిన జ్యోతిని కూడా వెలిగేలా అక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. దీపాన్ని వెలిగించే సమయంలో రమణ మహర్షి ఆశ్రమంలో సంబరాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. అంటే ఆశ్రమం అంతా కూడా దీపాల కాంతితో వెలిగిపోతుంది. రమణ మహర్షి వారి ఆశ్రమే కాదండి, అరుణాచలం మొత్తం తిరువన్నామలై అనమాట. అరుణాచలం అంటే ఆ ఊరంతా కూడా ప్రతి ఇల్లు కూడా దీపాలతో వెలిగిపోతుంది. ఒత్తి కోసం వస్త్రం, నెయ్యి, పాత్ర విడిగా తీసుకెళ్లి పైన నేతిలో ఈ ఒత్తినంతా కూడా ముంచి ఆ పాత్రలో పెట్టి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అరుణాచలేశ్వరుని దీపదర్శనం కోటి జన్మల పుణ్యఫలమని అందరూ నమ్ముతూ ఉంటారండి. సర్వ పాప వినాశకరణం ఈ జ్యోతి దర్శనం.